మేము నేనేమి చేసినామో ఏ జన్మమందు మేము ఈ జన్మమందు ఇప్పుడు కష్టామునందవలసే ఈ జన్మమందునిప్పుడు నేనేమి చేసినామో ఏ జన్మమందు మేము అమ్మా అలరాని మాటలేమో నిన్నంటినేమో తల్లి అలరాని మాటలేమో నిన్నంటినేమో తల్లి అలరాని మాటలేమో పడరాని కష్టమూల పాలైతి మమ్మ తల్లి పడరాని కష్టమూల అమ్మా అమ్మా ఏ జన్మమందులేమో నేనేమి చేసినామో ఏ జన్మమందులేమో చెల్లెలు ఇలా గౌరమ్మ ఇల్లు తిరిగేనమ్మ చెల్లెలు ఇలా గౌరమ్మ ఇల్లు తిరిగేనమ్మ చెల్లెలు ఇలా గౌరమ్మ అమ్మా అమ్మా ఓహో మా తల్లి రేణుకా ఎల్లమ్మ నా భయం చేత ఎక్కడన్నా పడి చచ్చిపోయేనా లేదా ఎక్కడన్నా దాక్కునేనా ఇప్పుడు నేనేమి చేయదు సరే నా యోగ దృష్టితో నేను చూసి మా తల్లి ఎక్కడుందో నేను కనుగొందుగాక జై రేణుకా మాతాకి జనని లేదా సర్వేశ్వరా ఆ జనని లేదా నా కనులకు గానరవాయే रागा ये चटी की चने नोटों में निदाए सोना रागा ये चटी की चने नोटों में निदाए कनुला काट के बैठो कनु बंधु जगह मिला देना मिले आए नन्नरुला गुगाना रागाए बलिसावड़ने बाबा निन्नु कलिया गंटदिनी हाँ बलिसावड़ने बाबा निन्नु कलिया गंटदिनी పొలపుగా గొల్ల కురుమిన్లన్నీ తిరిగితే పొలపుగా గొల్ల కురుమిన్లన్నీ తిరిగితే పల్లె పల్లె తిరిగితే జగని నగరులకు గానరాగాయే కామరులకు సర్వేశ్వరా గొడవడ తిరిగి చూసుకుని మరులొంది తిని
మరి నేను విశ్వ బ్రహ్మణ వీధి గాంచితి మరి నేను విశ్వ బ్రహ్మణ వీధికి వస్తి మరి నేను విశ్వ బ్రహ్మణ వీధి గాంచితి మరి నేను విశ్వ బ్రహ్మణ వీధికి వస్తి కరముత్తరాసు పట్టు చూసి జనని నగరులకు గానరాయే జనని నగరులకు గానరాయే జనని దేవాయే నగరులకు గానరాయే ధరలో పొరైనా భువల్లి రాజేశు దోలనా ధరలో పేరైనా పరగా ఎల్లమ్మాయి పంచము నిండే ఉన్నది పరగా ఎల్లమ్మ పంచము ఇంట్లో ఉన్నది పరగా ఎల్లమ్మ పంచము ఇంట్లో ఉన్నది పరగా ఎల్లమ్మ పంచము ఇంట్లో ఉన్నది మరులంది మాతను అడిగి జనని లేవాయే సర్వేశ్వరా ఏమిటి తల్లిలోని తల్లిదండ్రులు పిల్లలకి కదా జనని లేవాయే శంకరా నాకు గానరవాయే జనని లేరాయే నగరులకు గానరాయే రేణుకా మాతాకి ఓహో నా తల్లి రేణుక ఈ మావురం 12 ఆమడ దూరంలో ఉన్న పట్టణంలో 18 జాతులను చూస్తిని కాని నా యోగ దృష్టితో చూసినచో ఆ పంచముఖుని ఇంట్లో లందలో దాగి ఉన్నది దాగినట్టు నాకు అగుపడుచున్నది ఇప్పుడే పోయి ఆ మాతను అడిగి చూసే నాకు జయ రేణుకా మాతాకి కుశలేశ జగదీశ మమ్మేలగరావా కుశలేశ జగదీశ మమ్మేలగరావా కుశలేశ జగదీశ మమ్మేలగరావా కుశలేశ జగదీశ మమ్మేలగరావా కుశలేశ ఆంజనేయ నిన్ను ఆత్మలో దర్శించిరా ఆంజనేయ నిన్ను ఆత్మలో దర్శించిరా ఆంజనేయ ఆత్మలో దర్శించిరా ఆంజనేయ నిన్ను ఆత్మలో దర్శించిరా ఆంజనేయ జయ రేణుకా మాతాకి ఓహో మాతమ్మ ఓహో ఎవరు మీరు ఇక్కడికెందుకు వచ్చినారు ఎవరు మీరు ఇక్కడికెందుకు వచ్చినారు మాతాకి ఓహో మీరేమంటారయ్యా సమయం కాని సమయంలో మా ఇంటికి వస్తే ఓహో మాతమ్మ నేను ఎవరనుచున్నావా అవునా జయ రేణుకా మాతాకి పువ్వుబోని నేను రేణుక పుత్రుడాను వినమా పువ్వుబోని నేను రేణుక పుత్రుడాను వినమా తువ్వలుండక తల్లిని ఎక్కడ దాచినావో జన్మా తువ్వలుండక తల్లిని ఎక్కడ దాచినావో జన్మా జయ రేణుకా మాతాకి ఓహో మాతమ్మ ఎవరో గారకుంటివా
నేను ఆ రేణుకా ఎల్లమ్మ పుత్రుడను. మా తల్లిని ఎక్కడ దాచినావు? మర్యాదగా చెప్పు కదా. జై రేణుకా మాతాలి. జై. నీ తల్లేరయ్యా ఇక నువ్వు మాట్లాడను లేదు. 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 వ్యాధి ఇంకా ఎక్కడున్నదో తిరిగి జై రేణుకా మాతాకి. ఓహో మీ తల్లి ఎవరు నాకు తెలియదు. మా ఇంట్లో లేదు. ఎక్కడ ఉందో తిరిగి చూడు కదా. ఓహో నా తల్లి ఎవరో తెలియదు. నువ్వు ఇంకెక్కడ వెతుకుమంటున్నావా? అవును. జై రేణుకా మాతాకి. నీతులు బలకకు మీ సర్వం నెరిగి వచ్చినాను. నీతులు బలకకు సర్వం నెరిగి వచ్చినాను. నీతులు బలకకు మీ సర్వం నెరిగి వచ్చినాను. నీతులు బలకకు సర్వం నెరిగి వచ్చినాను. మాటలు నిన్ను నా ముందు వినవద్దు. మాటలు పడదమ్మా. మాటలు పలకమ్మా. ఆ మాటలు నిన్ను నా ముందు పడదు. మాటలు పడదమ్మా. మాటలు పలకమ్మా. జై రేణుకా మాతాకి. ఓహో నీ మాటలు కట్టిపెట్టు. మర్యాదగా మా తల్లి ఎక్కడుందో చెప్పుము. నీకు ఎటువంటి భయం లేదు. ఓహో భయపడుతున్నావా? జై రేణుకా మాతాకి. ఎవరికి భయపడను మా తను వివరమునమయ్యా. ఎవరికి భయపడను మా తను వివరము వినమయ్యా. ఎవరికి భయపడని మా తను వివరమయ్యా. ఎవరికి భయపడని మా తను వివరము వినమయ్యా. అబులో గొప్ప వీల్కోయించిన పుణ్యగానినయ్యా. ఎవరికి భయపడను మా తను వివరము వినమయ్యా. జై రేణుకా మాతాకి. ఓహో మీరెవరు నన్ను బెదిరించుచుంటువా? నేను ఎవరికి భయపడనానని ఉంటున్నాను. ఓహో ఈ భూమి లోపల పుణ్యశాలినై ఉంటున్నాను. ఇంకా ఎక్కడన్నా పోయి చూసుకోగాని నా తల్లి లేదు అని అనుకున్నావా? అవును. జై రేణుకా మాతాకి. మా ఊర నగరంలో సర్వం నెరిగి వచ్చినాను. 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 కేవలముగా మీ వీధులను నా భావము కాంచుతురు. కేవలముగా మీ ఉన్నగా నీ భావము కంటే. కేవలముగా మీ వీధులను నా భావము కాంచుతురు. కేవలముగా మీ ఇంటిలను నా భావము కంటే. జై రేణుకా మాతాకి. అమ్మా ఎందుకమ్మా అబద్ధాలు పలుకుచుంటివి? నేను నా యోగ దృష్టితో అంతా చూసినా మీ ఇంట్లో ఉన్నట్టు నాకు అగుపడుచున్నది. ఓహో అంతా చూసిన అంటున్నావా? అవును. జై రేణుకా మాతాకి. ఇల్లంతను చూడు లేకుంటే చేసేదాను. ఇల్లంతను చూడు లేకుంటే చేసేదాను. ఇల్లంతను చూడు లేకుంటే చేయగలను. ఇల్లంతను చూడు లేకుంటే చేసేదాను. కళ్ళ మాటలు ఇక నా ముందర తెల్లవు పోయ్యా. కళ్ళ మాటలు ఇక నా ముందర తెల్లవు పోయ్యా. జై రేణుకా మాతాకి. ఓ ఇల్లంతా తిరిగి చూడు కదా. నువ్వు ఎక్కడా లేదు. నువ్వు ఇట్లాంటి నీ ఇంట్లో చూసుకోమంటున్నావా? మాట్లాడకు. నీ ఇంట్లో తిరిగి చూసుకోమంటున్నావా? జై రేణుకా మాతాకి. తల్లిని చూపించి ఇతని తల నరికెడ చూడు. 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 ఆ ఇల్లంబుల తల్లి పురుషుని మనసు వేసేను. ఇల్లంబుల తల్లి పురుషుని విడువదలసెను. జై రేణుకా మాతాకి. ఓహో మాతమ్మ నా మాటలు అబద్ధమని పలుకుతున్నావు కదా. సరే మా తల్లిని మీ ఇంట్లో చూసుకోమని చెప్పినావు కదా. మా తల్లిని నేను చూపించి నీ తల నరికెరగాక గుర్తుంచుకో. అవునా? సరే వెతుకు. సరే అమ్మా నువ్వు అన్నయ్య పరిచయమా? అబ్బబ్బా మా తల్లి ఈ మురికిలందలో దాగి ఉన్నది. మా తల్లి ఎలా భరించుచున్నది ఈ మురికిలందల నుంచి? చెల్లెలా ఈయనగౌరు చెప్పన్నయ్య. మన తల్లి ఈ లండలో దాగి ఉంది. సరే మనం ఇప్పుడు జోగురాలు వేషం పెట్టాలి. తమ్ముడా జంపన్న జమిడిగా తీసుకురమ్మురా. చెల్లెలా ఈయనగౌరు
చెప్పండి. మన తల్లిని తీసుకోవాలంటే ఇప్పుడు నాకు నువ్వు భార్యగా నటించాలి చెల్లి. ఏమన్నాయా? ఎలాంటివి నువ్వు? చెల్లెలా అమ్మా తప్పదమ్మా. ఈ లోకంబు నలుగురు నాలుగు విధంగా మనం అనుకున్నట్టుంటే తల్లిదండ్రులు లేని పుత్రులు అని చెప్పేసి పిల్లలు అని చెప్పేసి నలుగురు నాలుగు రకాలు అనుకుంటారు. కాబట్టి ఆ నలుగురి మారే భరించలేము తల్లి. పరులన్న మాట బరువు మనకు తలభారం ఎక్కువైతుంది. నా మాట మన్నించి నువ్వు నాకు భార్యగా నటించాలమ్మ. కొద్ది సరే అన్నయ్య, నా మనసులో ఉన్న మాట నీకు చెప్తా వినుము. చెప్పమ్మ చెల్లి. జయ రేణుకా మాతాకి. అన్నయ్య ఓ పరశురామా, 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 జోరాల వేషము నేనెత్తగరు, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, జోరాల వేషము నేనెత్తగరు, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, వర్షపు జల్లులు మాయెత్తగరు, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, జగదను జల్లులు నేనెత్తగరు, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, దూరాల వేషము నేనెత్తబోను, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, దూరాల వేషము నేనెత్తబోను, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, దూరాల వేషము నేనెత్తబోను, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, అన్నయ్య ఓ పరశురామా, చెల్లెల వేషము నేనెత్తబోను, అన్నయ్య ఓ పరశురామా. రేణుకా మాతాకి. అన్నయ్య చెల్లెలా ఇలా గౌరు నీవు బాధపడ తగింది కాదమ్మా. మన తల్లి కావాలి అనుకుంటే తప్పదు చెల్లి. తమ్ముడా జంపన్న జమిడికలు తీసుకురమ్ము నాయన. పరశురాముని గుడి గారు కొన్ని ఒక బట్టగా పోవాలి దేవుడు కింద ఎరుకతో నడిగేరు మెగతులు తండ్రి పొందని తల్లిద కరివనిత, తండ్రి పొందని వాడు తల్లిద కరివనిత, మరియు మా యొక్క మాదగిని మామయ్యలు కలివాడు మా మానవుడు కాపువారి పడుసు కాంతం మరి వేష, కాపువారి పడుసు కాంతం మరి వేష, భార్య కావలన పురాణ కాంత మరులమోరి ఆడవాడి పురము మరుచులనా మనలో ఇన్ని మాయప్ప సిద్ధప్ప నీతుడప్ప అనుడి కరమప్ప కలిగొప్ప అనకమప్ప
తమ్ములారా, మన తల్లి మన తల్లి మనకు మరొకసారి చూద్దామా? మళ్ళీ చూద్దాం, రావట్లేదుగా అంతే కదా. జయ రేణుకా మాతాకి మాయమ్మ
తమ్ముళ్ళారా మన వేడుకున్నా రావట్లేదు కదా, మరొకసారి ప్రయత్నిద్దామా? చివరిగా జయ రేణుకా మాతాకి ఎల్లు ఎల్లు ఎల్లమ్మ ఎల్లు ఎల్లవ ఎల్లమ్మ 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 ఎవరు జరగబడకోరి అచ్చవడం నిలబడోరి ఆగమంటుండు. జై రేణుకా మాతాకి ఓహో ఎక్కడ ఉన్నారు ఓహో శాంతివాడు బంద్ చేసే చెప్పు ఏందో చెప్పు చెప్పు చెప్పమ్మా చెప్పు ఏం తక్కువ చెప్పు అంత ఆనందమేనా? కత్తి చెప్పు. సంతోషం. తల్లి శాంతించారా? అప్పుడే క్షమించు తల్లి. శాంతించాలి. శరంపల్లి గ్రామం
శ్రీ రేణుక ఎల్లమ్మ చరిత్ర సరంపల్లి గ్రామంలో నాటకం ఆడుతున్నాము. కామారెడ్డి మండల్ డిస్టిక్ సరంపల్లి గ్రామం. గమ్మత్ ఛానల్ మాకు చాలా ప్రోత్సహిస్తున్నారు. గమ్మత్ ఛానల్ క్లిక్ చేయండి, ఎల్లమ్మ చరిత్ర వెళ్తుంది. షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. శ్రీ రేణుక ఎల్లమ్మ నాటకము సరంపల్లి విలేజీ కామారెడ్డి డిస్టిక్. ఈ రేణుక ఎల్లమ్మ నాటకం చూడాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి గమ్మతి ఛానల్కు వెళ్ళి చూడవాలను. అక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి. సరంపల్లి గ్రామము, మండలం కామారెడ్డి, జిల్లా కామారెడ్డి. ఈ మా యొక్క ఊరిలో గత 2 రోజుల నుంచి శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ జీవిత చరిత్ర నాటకము ప్రదర్శించబడుతుంది. కావున ఈ యొక్క నాటకం మీరు మళ్ళీ చూడాలనిపిస్తే యూట్యూబ్లోకి వెళ్ళి గమ్మతి టీవీ ఛానల్ అని కొట్టండి. దాంట్లో లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ గమ్మత్ టీవీ. అందరికీ నమస్తే. మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి, వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి 34,000 సబ్స్క్రైబర్స్ దాటిన మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగేవాళ్ళు. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పాండలపురం వీడియో ఒక్కటే 12 లక్షల చూసిర్రు. ఆ 12 లక్షల్లో కనీసం సగమన్నా సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ కళా ప్రదర్శన ఇంకా చాలా మందికి, చాలా ప్రాంతాలకు, చాలా దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ నాటకంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, చూసిన మన గ్రామ ప్రజలకు, యూట్యూబ్లో చూస్తున్న మీ అందరికీ మా కళాభివందనాలు. కళల్ని కాపాడుకుందాం, భావి తరాలకు అందిద్దాం. అందులో మీరు, మేము, మనమందరం కలిసికట్టుగా పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. శరణు శరణమ్మ రేణా